జర జాగ్రత్తగా మెదలని చెప్పేసి చెప్తా ఉన్నాం. తెలంగాణలో మొదలైన జాతర జోష్. మొదటి బంగారు బోనం సమర్పించారు. ఈ సందర్భంగా మొదటి పేజీ తర్వాత తెలంగాణలో మొదలైన జాతర జోష్. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కొండ సురేఖ పొన్నం. ఆలయ కమిటీకి 11 లక్షల చెక్కు అందజేత. భక్తి పారవశంతో ఊగిపోతున్న గోల్కొండ పరిసరాలు. భాగ్యనగర సంస్కృతికి నిలబద్ధంగా నిలిచే చారిత్రాత్మక గోల్కొండ కోటలో ఆషాఢమాస బోనాలు జాతర అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక ఉత్సాహం మధ్య ప్రారంభమైంది. గురువారం లంగర్ హౌస్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి కొండా సురేఖకు సాంప్రదాయబద్ధంగా బోనం ఎత్తడం విశేషంగా నిలిచింది. శ్రీ గోల్కొండ జగదాంబిక మహంకాళి ఎల్లమ్మ అమ్మవారికి ప్రభుత్వ పక్షాన మంత్రులు అధికారికంగా పట్టు వస్త్రాలను మొదటి బంగారు బోనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం 11 లక్షల రూపాయల ప్రభుత్వ చెక్కిని ఆలయ కమిటీకి అందజేశారు. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా శివసత్తుల పూనకాలు, పోతురాజుల వీర విన్యాసాలు, డప్పు చప్పులతో లంగర్ హౌస్ పరిసర ప్రాంతాలన్నీ భక్తి పారవశంతో ఊగిపోయాయి. ఈ వేడుకను కళ్ళారు చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆషాఢ బోనాల జాతరకు గోల్కొండ కోట తొలి వేదిక కావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. నగర నలుమూలల నుండి భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ఎక్కడికక్కడ భారీ బందోబస్తును మోహరించారు. సో మొత్తానికైతే బోనాల జాతర పండుగ మొదలైంది హైదరాబాద్లో. బోనాల పండుగ జోరుదారు అనుకుంటూ డప్పు చప్పులతోని పోతురాజుల డ్యాన్సులతో పాటుగా నిన్న మన మంత్రులు నాయకుల డ్యాన్స్ కూడా అక్కడ అందరినీ ఆకట్టుకునేలా చేసింది. ఇక మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే మొత్తం ఇక శివసత్తులు అయితే ఏ విధంగా ఊగిపోతారో ఆ విధంగా ఆ పోతురాజుల యొక్క అది పట్టుకొని వీరగోలు పట్టుకొని వీర విన్యాసం కూడా చేయడం జరిగింది. సో డ్యాన్స్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆకట్టుకున్నాడు పొన్నం ప్రభాకర్ గారు. అదేవిధంగా మంత్రి కొండా సురేఖ కూడా ఆ వీరకొల పట్టుకొని తిప్పుతూ కూడా అందరినీ అక్కడ అంటే ఆ దృష్టిని అంతా ఆమె వైపు తిప్పుకుంది. జూబ్లీస్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్ అయితేనేమి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర గారు అయితేనేమి, ఇట్లా అందరూ కూడా నాయకులు మొత్తం కూడా వచ్చి అక్కడ డ్యాన్సులు చేయడం జరిగింది. ఈ మొత్తం ఎంటైర్ డ్యాన్స్లో పొన్నం ప్రభాకర్ అన్న డ్యాన్స్ అయితే నాకు మంచి అనిపించింది. మస్తు చేసిండు ఆ డ్యాన్స్ అయితే. అంటే నిజంగా పూనకాలు వచ్చినట్టే డ్యాన్స్ చేసిండు నిన్న బోనాల జాతరలో మొత్తం కూడా. సో నిన్న ఎక్కడెక్కడ జరిగిండో అన్ని బోనాల కాడికి వేయండు పొన్నం ప్రభాకర్ అన్న పోయి అక్కడ కొండ సురేఖ గారు పోయి అక్కడ దేవులకు పూజలు చేసి అక్కడ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. సో మొత్తం పొన్నం ప్రభాకర్ గారు ఇదంతా కూడా చూసుకుంటా ఉన్నారు ఈ బోనాల పండుగ విషయం అంతా కూడా. జస్ట్ 6 months చాలు, జమిలికి మేము రెడీ. అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు ఒకేసారి పెట్టిస్తామంటున్న సిఈసి. జమిలిపై జేపీసీకి లిఖితపూర్వకంగా నివేదిక సమర్పించిన ఈసీ. అదనపు ఏర్పాట్లపై ఈసీ వివరణ కోరనున్న జేపీసీ. తుది నివేదికలో సిఫారసులు చేర్చనున్న జాయింట్ కమిటీ. రాజ్యాంగ సవరణతో జమిలికి మార్గం సుగమం. జమిలి ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 1 నేషన్ 1 ఎలక్షన్ ప్రకారం ఒకేసారి అసెంబ్లీలకు పార్లమెంట్లకు ఎన్నికలు నిర్వహించడానికి రెడీ అంటోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇది జమిలి ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమేనని ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. 6 నెలల సమయం ఇస్తే చాలు, దానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటామని కూడా ఈసీ సంచలన ప్రకటన చేసింది. జమిలి ఎన్నికలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ స్టడీ చేస్తున్న క్రమంలో ఈసీ ప్రతినిధులు హాజరై పై అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా నివేదిక రూపంలో వెల్లడించారు. ఒకవైపు పార్టీలు, మరోవైపు మేధావులు, ఇంకోవైపు సోషల్ సైంటిస్టులతో ముమ్మరంగా సమావేశాలు జరుపుతున్న జేపీసీ తాజాగా ఎలక్షన్ కమిషన్ అభిప్రాయాన్ని తీసుకోవడానికి ఆహ్వానించింది. రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తున్నందున ఎన్నికల నిర్వహణలో ఈసీకి ఉన్న ప్రాక్టికల్ ఇబ్బందులను కూడా తెలుసుకుంది. ఇదే విషయాన్ని జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి లక్నోలో మీడియాతో మాట్లాడుతూ 6 నెలల సమయం ఇస్తే తగిన ఏర్పాటు చేసుకొని జమిలి ఎన్నికలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నదని ఈసీ ఇచ్చిన నివేదికను ధృవీకరించారు. కానీ జమిలి ఎన్నికలను ఏ పద్ధతిలో నిర్వహిస్తారో, దానికి అదనంగా కావాల్సిన మ్యాన్ పవర్,
ఎక్విప్మెంట్ ఇలాంటి అంశాలపై ఈసీ నుంచి మంచి వివరణ తీసుకోవడానికి ఉంది అని ఇంకోసారి సమావేశమైన తర్వాతనే స్పష్టత వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి తాము తుది నివేదికను సమర్పించే సమయానికి ఈసీ నుంచి వివరణ తీసుకొని వాటిని పొందుపరుస్తున్నామని, జమిలీ ఎన్నికల్లోని అనుకూల ప్రతికూల అంశాలను కూడా ప్రభుత్వానికి వివరించి తగిన సిఫారసులు చేస్తామని తెలిపారు. కేంద్రం ప్రతిపాదించిన 50% ఫార్ములాపై విపక్షాలకు అభ్యంతరాలున్నా ఇప్పుడు లోక్సభలో బలబలాలు మారిన నేపథ్యంలో జమిలీ ఖాయమన్న అంచనాల్లో రాజకీయ వర్గాలు ఉన్నాయి. మాకు 6 నెలలు టైం ఇస్తే మేమంతా కూడా రెడీ చేసుకుంటాం, జమిలీ ఎన్నికలు ఏ విధంగా పెట్టాలి, ఏ విధంగా నిర్వహించాలనే విషయం పైన మాకు ఒక 6 నెలలు టైం ఇవ్వండి అని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్తా ఉంది. సో జమిలీ అంటే ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలు దేశమంతా కూడా అసెంబ్లీ, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగే విధంగా మనం చూస్తాం కదా. ఎగ్జాంపుల్ మనం తెలంగాణ ఉందనుకోండి, అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి జరుగుతాయి, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ఇంకొకసారి జరుగుతాయి. అట్లా కాదు, దేశమంతా కూడా ఒకేసారి ఎన్నికలు, అది కూడా అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి. ఇప్పుడు ఒక దగ్గర ఎగ్జాంపుల్ ఉందనుకోండి, ఏది పశ్చిమ బెంగాల్లో, మొన్న బెంగాల్లో బీజేపీ గెలిచింది. అయితే దాని తర్వాత వేరే దగ్గర అందరికి ఒకసారి ఎలక్షన్స్ ఉండే కదా, లేట్గా ఉంటాయి. బెంగాల్లో అక్కడ బీజేపీ గెలిచింది, అక్కడ ప్రభావితం వేరే రాష్ట్రం మీద పడుతుంది. ఏది అరే అక్కడ బెంగాల్ గెలిచింది కాబట్టి నెక్స్ట్ వేరే దగ్గర ఎలక్షన్స్ ఉంటే అది అక్కడ ఇంపాక్ట్ చూపిస్తుంది. అట్లా కాకుండా అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు అన్నీ ఒకేసారి జరిగే విధంగా ఈ జమిలీ ఎన్నికలు ఉండబోతున్నాయి. సో మాకు ఒక 6 నెలలు టైం ఇస్తే మేమంతా కూడా చూస్తాం, మొత్తం సెట్ చేసుకుంటాం, రెడీ చేసుకుంటాం. కానీ దీనికి సంబంధించినటువంటి మ్యాన్ పవర్ కావాలి, ఎక్విప్మెంట్ కావాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏపీ మంత్రినా మజాకా, అధికారుల బరితెగింపు. రెవెన్యూ టౌన్ ప్లానింగ్ శాఖలకు భారీగా ముట్టిన ముడుపులు. 6వ అంతస్తుకు సన్నాహాలు, అడ్డుకట్ట వేయని యంత్రాంగం, అటువైపు కన్నెత్తి చూడని అధికారులు. సిఎంసి కార్యాలయానికి కూతవేటు దూరంలోనే బిల్డర్ల అరాచకం. కలెక్టర్, రెవెన్యూ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదులు అందిన చర్యలు శూన్యం. అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్న అధికార యంత్రాంగంపై ప్రజల ఆగ్రహం. ఇది కానామేటి ముచ్చట. మనం ప్రతిరోజు కూడా ఇస్తున్నాం, ఏది షేర్లింగంపల్లిలో ఉన్నటువంటి కానామేట్లో ఇగో పరిస్థితి ఇది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి కూతవేటు దూరంలో హైటెక్ సిటీ నడిబొడ్డున ప్రభుత్వ నిషిద్ధ 22A ఆస్తుల జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమిపై జరుగుతున్న అక్రమ నిర్మాణాల వ్యవహారం రోజు రోజుకు తీవ్ర దుమారం రేపుతుంది. సర్వే నెంబర్లు 11/33, 11/34లోని సుమారు 4,000 చదరపు గజాల ప్రభుత్వ భూమి ఆక్రమణ, దానిపై కొనసాగుతున్న భారీ నిర్మాణాలపై వరుసగా ఫిర్యాదులు, వార్తా కథనాలు వెలుగులోకి వస్తున్నప్పటికీ సంబంధిత శాఖలు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. సుమారు 100 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిపై నిర్మాణాలు కొనసాగుతుండగా రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇతర సంబంధిత విభాగాలు మౌనం పాటించడం వెనుకల రాజకీయ అండదండలు ఉన్నాయని, దానికి తోడు అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు ముట్టాయనేందుకు వాస్తవ పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. ప్రజలు ఆస్తులు, ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యతలో ఉన్న ప్రజాప్రతినిధులే వాటిపై కన్నేస్తే కంచె చేను మేస్తే అన్న చందంగా కానామేటి వ్యవహారం నిలువెత్తు నిదర్శనంగా పేర్కొనవచ్చును. పక్క రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి తెలంగాణలోని విలువైన ప్రభుత్వ భూమిని దురాక్రమణకు పాల్పడ్డారనే ఆరోపణలు తీవ్ర చర్చానీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ మంత్రి పేరు ఈ భూదందా వ్యవహారంలో వినిపిస్తుండడంతో కానామేట్ ఈ భూ వివాదం ఇప్పుడు 2 రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ ఆంధ్రప్రదేశ్ మంత్రికి ఆడ సరిపోతలేవట మరి.